హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ తారక్ ద ట్రావెలర్. ఈరోజు వచ్చేసి మేము పాండురంగాపురం, నా నేటివ్ ప్లేస్ అయిన పాండురంగాపురంకి విజిట్ అయ్యాను. ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. పాండురంగ స్వామి వార్షికోత్సవాలు అంటారు ఇక్కడ. ఈ వార్షికోత్సవ మహోత్సవాలు వచ్చేసి ఫిబ్రవరి మరియు మార్చి నెలలో జరుగుతాయి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు 4వ రోజు కావున 4వ రోజుకి కళ్యాణం జరుగుతుంది. శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి కళ్యాణము. ఈ కళ్యాణానికి వచ్చేసి అలంకరణ అద్భుతంగా జరిగింది. ఈ కళ్యాణం వచ్చేసి ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 7 o'clockకి స్టార్ట్ అవుతుంది. 7 నుంచి మ్యాక్సిమం 1 o'clock వరకు ఈ కళ్యాణ మహోత్సవాలు అనేది చేస్తారు. ఇది వచ్చేసి కళ్యాణ మండపానికి విచ్చేసిన భక్తాదులు. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్. ఈ టెంపుల్ ఎంట్రన్స్లో వచ్చేసి ఒక రేకుల షెడ్ అనేది ఒక దాతలు ఇచ్చిన విరాళాలతో నిర్మించారు. ఇక్కడ వచ్చేసి 2116 అంటే సంవత్సరంలో ఏ రోజైతే మీకు మీ పేరు మీద అభిషేకం కానీ అర్చన కానీ చేసుకోవాలనుకుంటే మీరు ఈ 2116 చెల్లించి మీరు ఈ పూజా కార్యక్రమం అనేది జరిపించుకోవచ్చు. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ అండి. ఇది వచ్చేసి పాండురంగ స్వామి వారి ముఖద్వారము. ఇక్కడ ఇప్పుడు ఈరోజు వచ్చేసి తులసి అర్చన కార్యక్రమం జరుగుతుంది. కళ్యాణానికి పాండురంగ స్వామి వారిని అలంకారం చేసి సిద్ధంగా ఉంచారు. భక్తాదులు అందరూ కుంకుమార్చనలో పాల్గొంటున్నారు. ఈ రైట్ సైడ్ వచ్చేసి గరుత్మంతుడి వాహనము. ఇక్కడ తర్వాత ఇట్లా లోపలికి వెళ్తుంటే ఇక్కడ భగవద్గీత పారాయణం చేస్తారండి. అంటే మామూలుగా 62 years నుంచి చాలామంది ఇదిగో చేసిన పూజా కార్యక్రమాలు కానీ ఇట్లాంటివి ఫొటోస్, ఆల్బమ్స్ ఇవన్నీ ఇక్కడ ప్రదర్శించి ఉంటారు. ఇక్కడ భగవద్గీత పారాయణం ప్రతిరోజు ఉదయం మన గ్రామస్తులు అందరూ పాల్గొంటారు. వినాయకుడిది తర్వాత వచ్చేసి నాగేంద్ర స్వామి, దాని తర్వాత వీరభద్రుడి విగ్రహం ఇక్కడ. దీని తర్వాత వచ్చేసి శ్రీ శివపార్వతులది, నందీశ్వరుడికి కూడా బంగారు కవచంతో చేపించారు. ఇది వచ్చేసి గరుత్మంతుడిది ద్వారము. దీని తర్వాత ఇది శివుడిది, అమ్మవారిది శ్రీ దుర్గమ్మ దేవిది. దీని తర్వాత శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయము. దీనికి కూడా బంగారు కవచాలతో ఈరోజు ఎవరో దాతలు తెనాలి వారు చేశారు. ఇది వచ్చేసి శ్రీ రామాలయము. ఈ రామాలయం కూడా ఇంతకుముందు నవగ్రహాలు ఉండేది, దాన్ని ఇప్పుడు రామాలయంగా మార్చారు. ఇది తులసి కోట. ఇప్పుడు ఇక్కడ కంకణదారులందరూ కళ్యాణానికి సిద్ధమవుతా ఇది వచ్చేసి వేణుగోపాల స్వామి లోపల పాండురంగ స్వామి ఇప్పుడు వచ్చాము. పాండురంగ స్వామి దగ్గర ఇప్పుడు అర్చనలు జరుగుతున్నాయి. భక్తాదులందరూ అర్చన చేసుకుంటున్నారండి. ఈ అర్చన వచ్చేసి మనకి టికెట్ అనేది ఏమీ లేదు. ఎవరైనా కానీ అర్చన కార్యక్రమంలో అర్చన చేయించుకోవచ్చు. ఇది వచ్చేసి గర్భగుడి. ఈ గర్భగుడి వచ్చేసి కూడా అంతా అక్కడ భక్తాదులు అందరూ కట్టిన దండలతో అలంకరణ అనేది బహు చక్కగా జరుగుతుంది. ఈ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఒక జ్యోతి ప్రజ్వలన అనేది అమ్మవారికి హారతి అనేది ఇస్తున్నారు. ఈ హారతి వచ్చేసి నవనీత హారతి అంటారు కొంతమంది, ఇంకోటి వచ్చేసి పుష్పహారతి. ఈ పుష్పహారతి వచ్చేసి కూడా మొత్తం అన్నీ పూజ ఇప్పుడు తులసి అర్చన అయిపోయింది కదండి. దానికి తర్వాత ఈ హారతి ప్రతి వార్షికోత్సవానికి ఇస్తారు. ఎక్కడైనా కానీ మనం చూస్తుంటాం హారతులు అనేది చాలా ఇంపార్టెంట్ అనేది. ఈ హారతి వచ్చేసి కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈరోజు తులసి అర్చన కార్యక్రమం జరిగింది. 4వ రోజు కావున కళ్యాణం కూడా ఉంటుంది. నిన్న వచ్చేసి బిల్వార్చనము, కుంకుమార్చన జరిగింది అమ్మవారికి. ఆ కుంకుమార్చన సేవలో రుక్మిణి అమ్మవారికి అలంకరణ మరియు ఇవన్నీ జరిగినాయి. ఇది వచ్చేసి పాండురంగ స్వామి వారికి ఈరోజు తులసి అర్చన కార్యక్రమం జరిగింది. పొద్దున వచ్చేసి 108 కలశాల అభిషేకం కూడా చేశారు. ఆ తర్వాత ఉత్సవ మూర్తులకి
కళ్యాణం ఉత్సవాలకి విగ్రహాలకి అభిషేకం జరిపించిన తర్వాత శ్రీ పాండురంగ వరద గోవింద గోవింద అనేసి అందరూ ఒక గోవింద నామంగా పలుకుతారు. ఈ హారతిని అందరికీ భక్తాదులకి అందజేస్తారు. దీని తర్వాత వచ్చేసి మనము నెక్స్ట్ వచ్చేసి రుక్మిణి సమేత అమ్మవారిని దర్శించుకుందాము. దీనికి వచ్చేసి ఇక్కడ ఇది రుక్మిణి అమ్మవారి ఆలయము. అమ్మవారిని స్వామివారిని ఇప్పుడు ఉత్సవమూర్తులుగా ఇక్కడ అలంకారం చేసి కూర్చోబెట్టారు. ఇది వచ్చేసి కళ్యాణం స్టార్టింగ్ టైంలో అలంకరణ చేశారు. ఇది రేపు నుంచి ఎల్లుండి మార్నింగ్ వరకు ఇట్లానే ఉంటుందండి. ఈ కళ్యాణ ఉత్సవ విగ్రహాలంతా అలంకరణ అంతా ఇట్లానే ఉంటుంది. ఎందుకంటే రేపు కళ్యాణము, ఈరోజు కళ్యాణం తర్వాత రేపు పూర్ణాహుతి జరుగుతున్న టైంలో ఆ పూర్ణాహుతికి సంబంధించిన పూజలు అన్నీ చేస్తారు కదండి. ఆ పూర్ణాహుతి సమయంలో కూడా ఈ ఉత్సవమూర్తులంతా ఇట్లానే ఉంటారు. ఇది వచ్చేసి కంకణదారులు కళ్యాణానికి రెడీ అవుతున్నారు. ఇక్కడ వచ్చేసి ప్రతి సంవత్సరం ఇక్కడ ఇట్లా మొత్తము కలశాలు పెట్టి పూజా కార్యక్రమాలు అనేది చేస్తారండి. ఈ 5 రోజులు ఒక పాండురంగపురంలో ఒక మహా కుంభమేళా జరుగుతున్న ఫీలింగ్ వస్తుందండి ప్రతి ఒక్క భక్తులకి. రేపు కూడా 5th డే కావడంతో రేపు ఇంకా ఎక్కువ జనం అనేది ఇచ్చేస్తారు చాలామంది. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఇక్కడి నుంచి నేను కళ్యాణం అనేది షూట్ చేస్తాను. కళ్యాణం వీడియో అనేది నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది. దీంట్లో వచ్చేసి మొత్తం కళ్యాణానికి ఎంతోమంది దంపతులు హాజరవుతారు. ఇది వచ్చేసి 30 ఇయర్స్ అవుతుంది చూడండి ఇక పాండురంగ స్వామి ఆలయం అనేది నిర్మించి. ఇప్పుడు ఉత్సవమూర్తులు పల్లకిలో మంగళ వాయిద్యాలతో ఆలయం నుంచి బయటకు వస్తున్నారండి. ఇది మొత్తం మన గ్రామస్తులంతా ఒక కన్నుల పండగగా జరుపుకుంటారు. వీటిని మంచి ఉంజల సేవలాగా ఈ ఉత్సవమూర్తుల్ని గుడి చుట్టూతో ప్రదక్షిణ చేపించుకొని అక్కడి నుంచి కళ్యాణ మండపానికి అనేది తీసుకెళ్తారు. దీంట్లో ఎంతోమంది భక్తులు పాల్గొంటారండి. ఇది వచ్చేసి
ఊరి చక్కని తండ్రి శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి అందమైన అమ్మవారితో సహా కళ్యాణ మండపానికి విచ్చేస్తున్నారు. మంగళ వాయిద్యాలతో మహనీయమైన కనువిందుగా ఈయనని దర్శనం చేసుకొని కన్నుల పండగగా ఈ పాండురంగాపుర గ్రామస్తులు 30 సంవత్సరాలుగా ఈ వార్షికోత్సవ మహోత్సవాలని ఇంతే ఆనందంగా అలంకరణంగా ఎంతో అంగరంగ వైభవంగా ఇలా నీటి ధారతో ఆ స్వామివారిని నిత్యము సేవ చేసుకుంటూ ఆయన కష్టాలు కన్నీటి లేకుండా ఇప్పుడు ఈ కళ్యాణ మండపంలోకి స్వామివారు ఇచ్చేస్తున్నారు. అంగరంగ వైభవంగా చూడండి, ఈ కళ్యాణ మహోత్సవం ఎంత ఆడంబరంగా జరుగుతుందో. అందరూ ఏదో ఒక పెద్ద మినిస్టర్ అనేది విచ్చేస్తే కానీ అట్లాగా నుంచునే భక్తులు స్వామివారు ఒక్కసారిగా కదిలి వస్తుంటే భక్తులందరూ కన్నుల విందుగా ఆయనని చూస్తూ తనివి తీరా ఆయనని మదిలో తలుచుకుంటూ ఎంతో ఆనందంగా ఎంతో ఆహ్లాదకరమైన సేవని అందజేసుకుంటున్నారు స్వామివారికి. భక్తాదులందరూ ఈ పల్లకి సేవని మోసి ఎంతో తృప్తి చెందుతూ స్వామివారికి నిత్య వేళల 365 రోజులు ఎన్నో అలంకరణలు, ఎన్నో అభిషేకాలు, ఎన్నో అర్చనలు, పూజా కార్యక్రమాలు ఈ పాండురంగాపురం గ్రామంలో జరుగుతాయి. ఈరోజు ఏది అలంకరణ బాగాలేదు అని అనుకోలేము. అట్లాంటి పాండురంగాపుర గ్రామం ఇది వచ్చేసి మన ఆంధ్ర తెలంగాణలో ఆదర్శ గ్రామంగా నిలిచిన గ్రామము. ద వన్ ఓన్లీ clean and green village in Andhra Pradesh, because it's a 62 years having a great experience, and also there is no complaints about Pandurangapuram village. వీళ్ళందరూ వచ్చేసి కళ్యాణానికి నమోదు చేసుకున్న భక్తాదులు వీళ్ళందరూ కలశాలతో కళ్యాణ మహోత్సవానికి విచ్చేసి ఈరోజు పాండురంగ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొనబోతున్నారు. ఇక్కడి నుంచి కళ్యాణం అనేది స్టార్ట్ అవుతుంది. దీన్ని వీక్షించండి.